హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే రుద్రాని ధాన్యలక్ష్మికి ఫోన్ చేసి మినిస్టర్ గారితో ఏం గొడవో ఏమో నాకు తెలియదు గానీ, మినిస్టర్ గారు మాత్రం చాలా కోపంగా ఉన్నారు దుగ్గిరాల ఫ్యామిలీ మీద అని చెప్పి చెప్తుంది. పైగా మినిస్టర్ గారి వల్ల దుగ్గిరాల ఫ్యామిలీకి చాలా డేంజర్‌లో కూడా ఉన్నారు. మీకు పుట్టబోయే బిడ్డపై కూడా ఈ ప్రభావం పడుతుంది అని చెప్పి తనని బాగా భయపెట్టేస్తుంది. రుద్రాని, ధాన్యలక్ష్మిని. అంతలో రాజు, కావ్య ఫ్యామిలీతో రేపు పాప సర్జరీ ఉంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఎలా ఉంటుందో, ఏంటి పరిస్థితి అని చెప్పి చెప్పుకొని బాధపడుతూ ఉంటారు. తర్వాత ఫ్యామిలీ అంతా సర్ది చెప్తూ ఉంటారు. అంతలో ధాన్యలక్ష్మి వచ్చి వీళ్ళు చేసిన పాపం వల్ల ఆ పాప సఫర్ అవుతుంది అని అందరి ముందు గొడవ పెట్టుకుంటుంది. మినిస్టర్ గారితో గొడవ పెట్టుకోబట్టే కదా ఇదంతా జరుగుతుంది అని కూడా వాదిస్తుంది. దాని తర్వాత కావ్య ఆ మినిస్టర్ గారితో పదే పదే గొడవకి వెళ్తున్నారు. వాడేమో ఎప్పుడెప్పుడు మనల్ని చంపేద్దామా అని చెప్పి చూస్తున్నారు. రేపేమైనా జరిగితే అందరం నష్టపోతాము. దానికి బాధ్యత ఎవరిది అని కూడా ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మి. అందరూ వాడి చేతిలో చనిపోతే మీరు మీ బిడ్డ హాయిగా బ్రతకాలని అనుకుంటున్నారా? అని చెప్పి కావ్యని నిలదీస్తుంది ధాన్యలక్ష్మి. అంతలో అసలు ఆ బిడ్డంటూ ఉంటేనే కదా మేము హ్యాపీగా బ్రతకడానికి అంటాడు. అందుకు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. కావ్య ఏమో "ఏమండి? ఏమండి?" అని చెప్పి అంటుంది. కానీ రాజు మాత్రం కంట్రోల్ చేసుకోలేక, ఆ బిడ్డ కోసమే ఈ గొడవంతా అని జరిగిందంతా చెప్తాడు. అందుకు అందరూ "ఇంత జరిగినా మాకెందుకు చెప్పలేదు" అని అడిగి పోలీస్ కేస్ పెడదాము అంటాడు. అందుకు "మన దగ్గర సాక్ష్యాలు లేవు డాడీ" అని చెప్పి రాజు వాళ్ళ డాడీతో అంటారు. మినిస్టర్ గారి భార్యతో స్నేహం చేస్తున్నందుకు మినిస్టర్ ఇదంతా చేస్తున్నాడు. అందరూ కావ్యాన్ని చేస్తున్నాడని అందరికీ చెప్తారు. తర్వాత అందరూ కావ్యాన్ని చాలా మెచ్చుకుంటారు. పైగా కావ్యను "ఈ బిడ్డ జాగ్రత్తగా చూసుకుంటున్నావు" అని పొగడ్తలతో ముంచెత్తుతారు. ధాన్యలక్ష్మి కూడా "నన్ను క్షమించండి" అని చెప్పి అంటుంది. అంతలో రాజు "ముందు కావాల్సింది పాప ఆరోగ్యం, ఆయుష్షు" అని చెప్పి అంటాడు. అంతలో రుద్రాణి కూతురు రుద్రాణికి ఫోన్ చేసి "నీకు బుర్రుందా?" అని తిట్టిపోస్తుంది. "నువ్వు ఒకటి ప్లాన్ చేస్తే ఇక్కడ ఒకటి జరిగింది. కావ్య నిజం చెప్పేశారు అందరికి. వాళ్ళు నిజం చెప్పిన తర్వాత అందరూ వాళ్ళని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు" అని చెప్పి వాదిస్తుంది. అందరికీ మినిస్టర్ దగ్గర పాప ఉందని తెలిసిపోయింది. ధాన్యలక్ష్మి కూడా సారీ చెప్పింది. "నువ్వు చేసిన పనికి ఇక్కడ అంతా రివర్స్ జరిగింది" అని చెప్పి బాగా అరుస్తుంది. అందుకు రుద్రాణి "తొందరపడకు. పాపకి ఆపరేషన్ చెయ్యాలి, పాప బ్రతకాలి, అదంతా జరగాలంటే ఆ మధ్యలో నేనున్నాను. టెన్షన్ పడకు. నువ్వు రాజుతో హ్యాపీగా ఉంటావు. నేను ప్రామిస్ చేస్తున్నా" అని చెప్పి కూడా చెప్తుంది. తరువాత దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాస్పిటల్‌లో పాప ఆపరేషన్ కోసం కూర్చొని ఉంటారు. డాక్టర్ గారు వచ్చి పాప కోసం పాపనివ్వమని చెప్పి అడుగుతుంది. అంతలో కావ్య "డాక్టర్ గారు మీ చేతుల్లో పెడుతున్నాను పాప భవిష్యత్తుని, పాప జీవితాన్ని, మా జీవితాల్ని" అని చెప్పి బిడ్డని తన చేతిలో పెడతారు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో రేపటి ఎపిసోడ్‌లో రుద్రాని పాపను చంపమని చెప్పి మనుషుల్ని హాస్పిటల్‌కి రౌడీలని పంపిస్తుంది. ఆ సంగతి మినిస్టర్ గారికి చెప్తే మినిస్టర్ గారేమో చెంప పగలగొడతారు. అది రాజేమో వాళ్ళతోటి రౌడీలతోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. అసలంటూ ఏం జరిగిందనేది రేపు చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్